హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ఈరోజు సెషన్లో మనము ఫస్ట్ క్వశ్చన్ కనుక చూస్తే, ఫార్మల్గా పంచశీల్ అగ్రిమెంట్ ఇండియాకి చైనాకి టిబెట్కి సంబంధించినటువంటి అంతర్గత వ్యవహారాల్లో, అలాగే టిబెట్కి సంబంధించినటువంటి ట్రేడు, వీటికి సంబంధించి చైనాతో జరిగినటువంటి ఒప్పందం. తర్వాతనే ఈ ఒప్పందాన్ని మిగతా దేశాలకు కూడా మనం వర్తింపజేసాం. సో కాబట్టి ఆ రకంగా మనం దీన్ని చూడాలి. అట్లానే ఈరోజు టాపిక్ కనుక మనం చూస్తే, ఎర్త్క్వేక్ ఇన్ మణిపూర్. మణిపూర్లో వరుసగా రెక్టర్ స్కేల్ 5కు పైగా నమోదు చేసింది. కాకపోతే ఏవో చిన్న చెదురుమొద్దురు ఘటనలు జరిగాయి తప్ప పెద్దగా ఆస్తి ప్రాణ నష్టాలు జరగలేదు. సాధారణంగా రెక్టర్ స్కేల్ 6 కన్నా పైన వస్తే ఎర్త్క్వేక్స్ మోర్ డేంజరస్ అవుతాయి. సో భూకంపాలు ఎప్పుడు కూడా చెప్పిరావు, వచ్చిన తర్వాత అది వచ్చిందని తెలుసుకోవాలి. సో దీన్ని ఒక్కసారి మనం ఈరోజు సెషన్లో జాగ్రఫీకి సంబంధించి ఈ మణిపూర్లో వచ్చినటువంటి ఎర్త్క్వేక్ని ఒకసారి మనం అర్థం చేసుకుందాం. దీంతో పాటుగా ఎర్త్క్వేక్స్కి సంబంధించి టైప్స్ ఆఫ్ ఎర్త్క్వేక్స్ ఉన్నాయి మనకి. అంటే ఫాల్ట్ జోన్లో వచ్చే ఎర్త్క్వేక్స్, ఈ మధ్యకాలంలో ఢిల్లీలో కూడా వచ్చింది ఎర్త్క్వేక్. అలాగే టెక్టానిక్ ఎర్త్క్వేక్స్, ఎక్కువగా మనకి హిమాలయ పర్వతాల్లో ఈ రకమైనటువంటి భూకంపాలు వస్తాయి. అలాగే వాల్కానిక్ ఎర్త్క్వేక్స్, అగ్నిపర్వతాలు పేలినప్పుడు దాని కారణంగా కింద ఉన్నటువంటి లావా ఈ మూమెంట్ కారణంగా వచ్చేటటువంటి ఎర్త్క్వేక్స్ ఇవి. అలాగే ఎఫెక్ట్స్ ఆఫ్ ఎర్త్క్వేక్, అంటే ఎర్త్క్వేక్ వల్ల వచ్చేటటువంటి ప్రభావాలు. అలాగే ఇండియాలో ఎర్త్క్వేక్స్ ఎలా వస్తాయి, ఇవన్నీ కూడా మనం ఈరోజు సెషన్లో చూద్దాం. ముందుగా న్యూస్లో కనుక చూస్తే 2 ఎర్త్క్వేక్స్, అంటే 2 ఎర్త్క్వేక్స్ వచ్చాయి మణిపూర్లో 28 మే. దాదాపుగా 32 నిమిషాల స్పాన్లో 2 ఎర్త్క్వేక్స్ వచ్చాయి. ఒకటేమో 1:54 వచ్చింది, మ్యాగ్నిట్యూడ్ 5.2గా నమోదైంది. దాని ఎపీ సెంటర్ చొరాచంద్పూర్ అనేటటువంటి డిస్ట్రిక్ట్లో 40 కిలోమీటర్లు, భూమి నుంచి 40 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం పుట్టడం జరిగింది. సో కోఆర్డినేట్స్ కూడా ఇచ్చారు దానికి సంబంధించి, మనకి అవి పెద్దగా గుర్తుండవు. అలాగే సెకండ్ ఎర్త్క్వేక్ 1:54కి ఫస్ట్ ఎర్త్క్వేక్ వస్తే దాదాపు ఒక అరగంట తర్వాత రెండవ ఎర్త్క్వేక్ వచ్చింది. ఈ ఎపీ సెంటర్ ఆఫ్ 7 ఎర్త్క్వేక్, సెకండ్ ఎర్త్క్వేక్ నోయినీ డిస్ట్రిక్ట్ అని ఉంది. ఇక్కడ 25 కిలోమీటర్ల లోతులో వచ్చింది. సాధారణంగా షాలో ఎర్త్క్వేక్స్, డీప్ ఎర్త్క్వేక్స్ అని ఉంటాయి. అంటే భూకంపం ఎక్కడ పుట్టింది అనేటటువంటి దాన్ని బేసిస్గా చేసుకొని ఏది షాలో ఎర్త్క్వేక్, ఏది డీప్ ఎర్త్క్వేక్ అని చెప్తూ ఉంటారు. అది కూడా మనం ఈరోజు చూద్దాం. అట్లాగనే నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ అని ఒకటి ఉంది. సాధారణంగా ఈ ఎర్త్క్వేక్స్ని వీటిని రెక్టర్ స్కేల్ మీద నమోదు చేస్తూ ఉంటారు. వీళ్ళు సోషల్ మీడియాలో ఈ యొక్క ప్రకటనను మణిపూర్లో వచ్చినటువంటి ఎర్త్క్వేక్స్ని నమోదు చేయడం జరిగింది. ఆల్రెడీ మణిపూర్లో హింసాత్మకమైనటువంటి ఘటనలు జరుగుతున్నాయి. ఇప్పుడు కొంతవరకు ఏదో ఫెస్టివల్ని కూడా తీసుకొచ్చారు. సో అందులో భాగంగా ఎర్త్క్వేక్ కూడా రావడం కొంత ఇబ్బంది కలిగించేటటువంటి విషయం. సో అలాగే ఎర్త్క్వేక్ గురించి కనుక మనం చూస్తే, ఎర్త్క్వేక్ అంటే ఏంటి? భూకంపము, పేరులోనే ఉంది కదా, భూమి కంపిస్తుంది. సాధారణంగా భూమి లోపల పొరల్లో వచ్చినటువంటి ఎనర్జీ రిలీజ్, అంటే అక్కడ శక్తి విడుదల కారణంగా భూమి ఉపరితలం మీద ఉన్నటువంటి అన్ని రకాలంటే కట్టడాలు కానీ ఇవి సాధారణంగా కంపిస్తూ ఉంటాయి. సో దీన్ని భూకంపం అని అంటాం. అయితే ఈ భూకంపం అనేటటువంటిది ఇది సాధారణంగా జరిగేటటువంటి ఈవెంట్, న్యాచురల్ ఈవెంట్. ఇది సడన్ రిలీజ్ ఆఫ్ ఎనర్జీ. అంటే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భూకంపాన్ని బాగా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఒక ఫిజిక్స్ ప్రొఫెసర్ మాకు చెప్పేవాళ్ళు. ఎట్లా అంటే, ఒక దుప్పటి ఉందనుకోండి, సునామీకి భూకంపానికి ఒకటే ఎగ్జాంపుల్ చెప్పేటోళ్ళు. సో ఒక దుప్పటి ఉందనుకోండి, ఈ దుప్పటి మీద మీరు ఏదైనా ఒక ఆబ్జెక్ట్ వేసి దుప్పటిని ఇలా విదిలించారనుకోండి, అది వెళ్ళి ఎక్కడో పడుతుంది. అది ఒక రకమైన సునామీ. అలా కాకుండా మీరు మంచం మీద కూర్చున్నప్పుడు కింద ఎవరో ఊపారనుకోండి, మంచం ఇలా వణుకుతుందా? సో అది భూకంపం అప్పట్లో, చిన్నప్పుడు. ఇప్పుడు మళ్ళీ మీరు దాన్ని ట్రోల్ చేయకండి. సో సాధారణంగా మనం ఉన్నటువంటి ప్లేస్లో ఏదైనా కంపనాలు, ట్రీమర్స్ అని అంటాం, అవి వస్తే దాన్ని భూకంపం అని అంటాం. ఇది సర్వసాధారణంగా భూమి పొరల్లో జరిగేటటువంటి చర్య. అయితే ఇది ఎందుకు వస్తుంది అంటే, ఎనర్జీ, అంటే లోపల ఉన్నటువంటి ఒక ఎనర్జీ, ఏదైనా ఒక ఫోర్స్ వలన మాత్రమే ఈ యొక్క భూకంపం అనేటటువంటిది వస్తుంది. సో ఈ ఎనర్జీ రిలీజ్కి అనేక కారణాలు ఉంటాయి. ఇందాక మంచం కింద ఎవరో ఊపినట్టుగా ఇక్కడ భూమి లోపల కొన్ని కారణాలు, చర్యలు, ప్రతిచర్యల వల్ల ఈ ఎనర్జీ రిలీజ్ అనేటటువంటిది పుడుతుంది. ఈ ఎనర్జీ ఏమవుతుందంటే చాలా చోట్లకి అన్ని రకాల డైరెక్షన్స్లోని అది ఫ్లో అవుతూ ఉంటుంది. సో దాన్ని సెస్మిక్ వేవ్స్ అంటారు. అలాగా అవి వేవ్స్ రూపంలో ఇలా వెళ్తుంది కాబట్టి దాన్ని సెస్మిక్ వేవ్స్ అని అంటారు. ఈ సెస్మిక్ వేవ్స్ని సిస్మోగ్రాఫ్స్ అని ఉంటాయి. ఆ ఇన్స్ట్రుమెంట్స్ని తీసుకొని ఈ సెస్మిక్ వేవ్స్ని రికార్డ్ చేస్తూ ఉంటారు. అందుకే మీకు ఇలా భూకంపం వస్తే ఇలా వెళ్తూ ఉంటుంది, భూమి కొట్టుకున్నట్టు ఈసీజీ లాగా. సో అది ఎంత ఎక్కువ వెళ్తే అంత ఎక్కువగా భూకంపం వచ్చిందని అర్థం. సో ఆ పాయింట్ ఇన్సైడ్ ద ఎర్త్ వేర్ ఎర్త్క్వేక్ బిగిన్స్, అంటే ఏ పాయింట్ వరద అయితే ఈ యొక్క భూకంపం అనేటటువంటిది పుడుతుందో దాన్ని హైపోసెంటర్ అని అంటారు. ద పాయింట్ ఆన్ ఎర్త్ సర్ఫేస్ డైరెక్ట్లీ అబోవ్ ద హైపోసెంటర్. అంటే ఇప్పుడు ఉదాహరణకి ఇది భూమి అని అనుకోండి, ఇక్కడ
భూకంపం పుట్టింది. దీన్ని హైపో సెంటర్ అని అంటారు. ఏమంటారు? హైపో సెంటర్. అలాగే దీనికి నిటారుగా దగ్గరగా ఉన్నటువంటి ఉపరితలం మీద ఉన్నటువంటి పాయింట్ ఏదైతే ఉందో దీన్ని ఎపీ సెంటర్ అని అంటారు. ఏమంటారు? ఎపీ సెంటర్ అని అంటారు. ఇక్కడ ఎక్కువగా డిస్ట్రక్షన్ అనేటటువంటి జరుగుతుంది. అలాగే మీరు ఎర్త్క్వేక్స్లో రకాలు ఉన్నాయి. అది ఫాల్ట్ జోన్ ఎర్త్క్వేక్స్ అని అంటారు. అంటే ఏంటంటే భూమి లోపల ఉన్నటువంటి పొరలు కింద ఎస్టినోస్పియర్ అని ఒకటి ఉంటుంది. అది కొంత లిక్విడ్ కాదు, సాలిడ్ కాదు, సెమీ లిక్విడ్ మోడల్లో ఉంటుంది. సో దాని కారణంగా ఏమవుతుందంటే మనకి భూమి మీద కనిపిస్తున్నటువంటి ఉపరితలం మీద ఉన్నటువంటి అన్ని కట్టడాలు లేదా అన్ని ప్రాంతాలు ఇవన్నీ ఒక రకంగా ఎస్టినోస్పియర్ మీద తేలుతూ ఉంటాయి. అదే కదా మనం టెక్టానిక్ ప్లేట్ థియరీ అని చెప్పుకుంటూ ఉంటాం. సో కాబట్టి ఇవన్నీ మూవ్ అవుతూ ఉంటాయి. అంటే ఒక రకంగా కాంటినెంట్స్ అని అంటాం. సో కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ ఇవన్నీ చదువుకుంటారు మీరు. సో కాంటినెంట్స్ ఈ ఖండాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఎస్టినోస్పియర్ మీద తేలియాడుతూ ఉంటాయి. అయితే అందులో భాగంగా మనకి రకరకాల ప్లేట్స్గా విభజించబడతాయి. సో ఈ బ్లాక్స్ కొన్నిసార్లు ఏమవుతాయంటే ఒక బ్లాక్ ఒకవైపుకి ఇంకొక బ్లాక్ ఇంకొక వైపుకి వెళ్ళడం వల్ల మనకి భూకంపాలు వస్తాయి. ఉదాహరణకి మీరు ఇక్కడ చూసారనుకోండి, ఇది నార్మల్ బ్లాక్. ఇంకోండి ఈ బ్లాక్ ఇటు పోతుంది, ఈ బ్లాక్ ఇటు పోతుంది. ఈ మధ్యలో ఉన్నటువంటి ప్రాంతంలో ఎనర్జీ రిలీజ్ అయ్యి మనకి ఆ చర్యల వల్ల ఎనర్జీ రిలీజ్ అయ్యి మనకి ఎర్త్క్వేక్ వస్తుంది. రెండు కంప్రెషన్ అంటే ఏంటి? రెండు బ్లాక్లు గుద్దుకోవడం వల్ల వచ్చేటటువంటి చర్యలు ఏవైతే ఉంటాయో డెన్సిటీ ఏది ఎక్కువగా ఉంటుందో ఆ బ్లాక్ కిందకు పోతుంది. సో దీనివల్ల ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఇది కంప్రెసివ్ లేదా రివర్స్ ఫాల్ట్ అని అంటారు. అలాగే థ్రస్ట్ ఫాల్ట్ అంటే ఒకదాని మీద ఇంకొక బ్లాక్ ఎక్కేస్తుంది పైకి, అది ఇటు పోతుంది, ఇది ఇటు పోతుంది. సో దీని కారణంగా అంటే ఇది ఇక్కడ నుంచి ఇది డెవలప్ అవుతూ ఉంటుంది సాధారణంగా. దాన్ని థ్రస్ట్ ఫాల్ట్ అని అంటారు. అలాగే ట్రాన్స్ఫార్మ్ ఫాల్ట్ అంటే ఏంటంటే రెండు ఇట్లా పేర్లల్గా స్లిప్ అవుతుంటాయి. ఇది ఇలా పైకి వెళ్తుంది, ఇది ఇలా కిందకి వెళ్తుంది. రెండు స్లిప్ అవ్వడం వల్ల బ్లాక్స్. అంటే ఈ బ్లాక్ అంటే మీకు ఎంత ఉంటుంది? కొన్ని వందల కిలోమీటర్ల భూమి అది. బ్లాక్ అంటే ఏదో మన ఇంటి పక్కన గట్టు లేదా ఇంటి పక్కన చెట్టు అని అనుకోమాకండి మీరు. బ్లాక్ అంటే దాని అర్థం ఒక 100-200 కిలోమీటర్లు లేదా ఇంకా ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం. ఈ ప్రాంతాన్ని ఒక బ్లాక్గా కన్సిడర్ చేస్తాం. సో అది ఫ్లిప్ అవ్వడం వల్ల వచ్చేటటువంటిది ట్రాన్స్ఫార్మ్ ఫాల్ట్ అని అంటాం. ఇలా భూమి లోపల వచ్చేటటువంటి ఎనర్జీ రిలీజ్ కారణంగానే మనకి ఈ ఫాల్ట్ జోన్ ఎర్త్క్వేక్స్ వస్తాయి. అలాగే టెక్టానిక్ ఎర్త్క్వేక్స్ మోస్ట్ కామన్ టైప్ ఆఫ్ ఎర్త్క్వేక్స్ ఇవి. ఎందుకంటే టెక్టానిక్ ప్లేట్స్ అని అంటాం మనం. అంటే భూమి అంతా కూడా మనకి ఒక రకమైనటువంటి ఎస్టినోస్పియర్ అనేటటువంటి ఒక మెటీరియల్ పైన ఫ్లోట్ అవుతూ ఉంటుంది. ఆ లిథోస్పియర్ అనేటటువంటిది ఆ ఫ్లోట్ అయ్యేటటువంటి భూమి అనమాట. సో ఈ ప్లేట్స్ ఒకదానొకటి గుద్దుకోవడం వల్ల లేదా పరస్పరం అవి రాపిడికి గురవడం వల్ల మనకి ఈ ఎర్త్క్వేక్స్ వస్తాయి. అందుకే వాటిని సెమీ ఫ్లూయిడ్ మ్యాంటిల్ అని అంటాం. అంటే ఒక రకంగా చెప్పాలంటే లావా ఉంటుంది చూడండి, అట్లాంటి మెటీరియల్ అని అనుకోండి. అది కాదు, మీకు అర్థం అవడానికి చెప్పాను. సో ఈ మూమెంట్స్ వల్ల ఏమవుతుందంటే మనకి క్రస్ట్ మ్యాంటిల్ కోర్ అని ఉంటుంది. భూమి లోపల అనేక ప్రాంతాలు ఉంటాయి, అనేక విభజనలు ఉంటాయి. ఇది ఇన్నర్ కోర్ తర్వాత అవుటర్ కోర్ తర్వాత మ్యాంటిల్, దాని తర్వాత క్రస్ట్, దాని పైన ఉన్నటువంటి లిథోస్పియర్. ఇప్పుడు మనం బ్రతికేదంతా ఎక్కడ? లిథోస్పియర్ మీద బతుకుతున్నాం. చాలామంది క్రస్ట్ అని అనుకుంటారు, కాదు, లిథోస్పియర్ మీద బతుకుతున్నాం. ఈ క్రస్ట్ అనేటటువంటిది ఏదైతే ఉందో ఈ మ్యాంటిల్ పైన అది ఫ్లోట్ అవుతూ ఉంటుంది. సో దాని కారణంగా ఆ మూమెంట్ కారణంగా వచ్చేటటువంటిది టెక్టానిక్ ప్లేట్స్కి సంబంధించినటువంటి మన ఎర్త్క్వేక్స్. అయితే ఈ మూమెంట్స్ కారణంగా భూమి పొరల్లో అంటే క్రస్ట్ మీద ఒక రకమైనటువంటి ఒత్తిడికి గురవుతుంది. ఈ ఒత్తిడి కారణంగా మనకి ఏమవుతుందంటే భూమి లోపల పొరల్లో బీటలు వస్తాయి. ఆ బీటలు వచ్చిన దగ్గర మనకి ఎనర్జీ రిలీజ్ అవుతుంది. అక్కడే మనకి ఎర్త్క్వేక్స్ అనేటటువంటివి పుడతాయి. సో ఎర్త్క్వేక్స్ సాధారణంగా ఈ టెక్టానిక్ ప్లేట్స్కి సంబంధించి రెండు టెక్టానిక్ ప్లేట్స్ గుద్దుకుంటేనేమో కన్వర్జెంట్, ఇట్లా మన హిమాలయాస్, అలాగే పైన ఉన్నటువంటి యూరేషియన్ ప్లేట్ గుద్దుకుంది కన్వర్జెంట్ ప్లేట్స్. డైవర్జెంట్ అంటే రెండు విడిపోతుంటాయి, ఇట్లా పోతుంది ఒకటి, ఇట్లా పోతుంది ఒకటి. ఒక రకంగా మన నార్త్ అట్లాంటిక్ ఓషన్ దగ్గర జరుగుతుంది. ట్రాన్స్ఫార్మ్ అంటే ఇందా చూపించాను, ఒకటి పైకి ఒకటి కిందకి. ఈ కారణంగా మనకు వచ్చేటటువంటివే ఈ టెక్టానిక్ ఎర్త్క్వేక్స్ అని అంటాం. సో హైపో సెంటర్ మీకు ఆల్రెడీ చెప్పాను, ఎపీ సెంటర్ ఆల్రెడీ చెప్పాను. అలాగనే మరొక టైప్ ఆఫ్ ఎర్త్క్వేక్స్ చూసే ముందు అసలు సాధారణంగా ప్రపంచంలో ఎక్కువగా ఎక్కడ ఎర్త్క్వేక్స్ వస్తాయి? ఇగో ఈ ప్లేట్స్ని బాగా అడుగుతాడు ఎగ్జామినేషన్లో. నాజ్కా ప్లేటు, ఆఫ్రికన్ ప్లేటు, యురేషియన్ ప్లేటు, శాన్ ఆండ్రియాస్ ఫాల్ట్, మిడ్ అట్లాంటిక్ రేంజ్, అలాగే రింగ్ ఆఫ్ ఫైర్ అని అంటాం. అంటే పసిఫిక్ మహాసముద్రం చుట్టూ ఉన్నటువంటి దేశాల్లో చాలా అత్యధికంగా భూకంపాలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. మీరు ఉదాహరణకు కనుక చూస్తే ఎక్కువగా భూకంపాలు జపాన్ దేశంలో వస్తాయి. అలాగే ఈ రింగ్ ఆఫ్ ఫైర్ దగ్గర ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎక్కువగా సముద్రం ఉంది కాబట్టి ఇక్కడ భూకంపాలు రావడం వల్ల జపానీ ప్రాంతాల్లో ఎక్కువగా సునామీలు కూడా వస్తుంటాయి. భారతదేశానికి మాత్రం భూకంపాలు ఎక్కువగా వచ్చేటటువంటి ప్రాంతం కేవలం హిమాలయాసే. ముఖ్యంగా హైదరాబాద్ లాంటి డెక్కన్ ప్రాంతాలకు అసలు భూకంపాలు
భూకంపాలు రావు. ఎందుకు అంటే ఇది పీఠభూమి. ఆల్రెడీ ఒకప్పుడు ఇక్కడ మౌంటైన్స్ ఉండేవి, అంటే ఒకప్పుడు పర్వతాలు కొండలు ఉండేవి. అవన్నీ అయిపోయి ఇప్పుడు పీఠభూములుగా స్థిరపడ్డాయి. స్థిరపడినటువంటి నేలల్లో భూకంపాలు రావు. అందుకే హైదరాబాద్లో ఉన్నటువంటి వ్యక్తులు లేదా చుట్టుపక్కల ప్రాంతాల్లో తెలుగు రాష్ట్రాల్లో, అలా అని హైదరాబాద్ ప్రాంతం అని అనుకుంటే మళ్ళీ మనకి ఉన్నటువంటి భద్రాచలం ఈ ప్రాంతంలో కొంత టెక్టానిక్ రేంజ్లో ఉంది అది. మళ్ళీ అక్కడ కొన్ని ఫాల్ట్ జోన్స్ ఉండడం వల్ల అక్కడ మీకు ఎర్త్క్వేక్స్ వస్తాయి. రాజమండ్రి ప్రాంతం వరకు కూడా ఎర్త్క్వేక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ మిగతా ప్రాంతాల్లో మనకు ఎర్త్క్వేక్స్ అనేటటువంటివి చాలా అరుదుగా ఉంటాయి. హైదరాబాద్ లాంటి ప్రాంతాలకి, పీఠభూమి ప్రాంతాలకి అయితే అసలు ఎర్త్క్వేక్స్ రావు. ఆ కారణం చేతనే కదా మెట్రో పైన కట్టాం. ఢిల్లీలో చూడండి మెట్రో అండర్ గ్రౌండ్ ఉంటుంది, ఇక్కడ కట్టలేం, పైనే కట్టాం. ఎందుకంటే భూకంపాలు రావు, ఎప్పటికీ పడిపోదు. అలాగే అండర్ గ్రౌండ్ లోపల పోవాలన్నా మనకి బాగా కఠినంగా ఉన్నటువంటి శిలలు ఉంటాయి, అంటే హెవీ రాక్స్ ఉంటాయి, వాటిని బద్దలు కొట్టడం కష్టం. సో అట్లనే వాల్కానిక్ ఎర్త్క్వేక్స్ అంటే ఏంటంటే అగ్నిపర్వతాలు బద్దలవడం వల్ల వచ్చేటటువంటి వాల్కానిక్ ఎర్త్క్వేక్స్ అని అంటారు. సాధారణంగా అక్కడ మాగ్మా చాలా బరువుగా ఉంటుంది, అందులో ఉన్నటువంటి లావా ఇదంతా. సో దాని కారణంగా ఒత్తిడి వల్ల ఈ యొక్క ఎర్త్క్వేక్స్ అనేటటువంటి వస్తాయి. సో దీని కారణంగా ల్యాండ్ స్లైడ్స్ జరుగుతాయి. అక్కడ ఉన్నటువంటి ఆ పర్వతం ఏదైతే ఉంటుందో అగ్నిపర్వతం అది కూలిపోతూ ఉంటుంది. ఆ బరువు కారణంగా వచ్చేటటువంటి ట్రీమర్స్ వల్ల కూడా మనకి భూకంపాలు వస్తూ ఉంటాయి. అట్లానే హ్యూమన్ ఇండ్యూస్డ్ ఎర్త్క్వేక్స్ అంటే మనుషులు కూడా భూకంపాలను సృష్టించగలరు. ఎట్లా? ఎర్త్క్వేక్స్ మనం ఏం చేస్తామంటే బేసికల్గా ఇది భూమి అని అనుకోండి, ఈ కింద ఏదో బంగారు గని తగులుతుంది, ఈ మొత్తం తవ్వేస్తాం బంగారు గన్ని, ఈ మొత్తాన్ని ఖాళీ చేస్తాం. అంటే అది ఎలా అవుతుంది? ఖాళీ చేశాక ఇలా అవుతుంది. సో ఈ పైన ఉన్నటువంటి నేల ఏమవుతుంది? ఇలా కింద పడిపోతుంది. ఇలా పడిపోవడం వల్ల మనకి అండర్ గ్రౌండ్ మైనింగ్ చేయడం వల్ల కూడా మనకు ఎర్త్క్వేక్స్ వస్తాయి. అలాగే కొన్నిసార్లు మనము అణ్వాయుధాలను పేలుస్తూ ఉంటాం, పోక్రాన్ టెస్ట్ లాగా. సో దానివల్ల ఎర్త్క్వేక్స్ వస్తూ ఉంటాయి. అలాగే రిజర్వాయర్ అంటే అదేం చిన్నది ఉండదు కదా, ఎన్నో టీఎంసీల వాటర్ని నిల్వ ఉంచుకునే సామర్థ్యం ఉంటుంది. దాని కారణంగా కూడా మనకి భూకంపాలు వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇవన్నీ కూడా మనిషి ప్రేరేపిత చర్యల వల్ల, అంటే హ్యూమన్ ఇండ్యూస్డ్ ఎర్త్క్వేక్స్ అని అంటాం వీటిల్ని. అట్లానే మీరు చూస్తే ఎర్త్క్వేక్స్ డెప్త్ ఆఫ్ ఫోకస్ని బట్టి, అంటే ఎక్కడ పుట్టింది అన్నదాన్ని బట్టి మనకి ఈ యొక్క భూకంపాలను 3గా విభజించారు. ఒకటి షాలో ఎర్త్క్వేక్స్ అంటారు, 2 ఇంటర్మీడియట్ ఎర్త్క్వేక్స్ అంటారు, 3 డీప్ బేస్డ్ ఎర్త్క్వేక్స్ అని అంటారు. ఇవి 0 నుంచి 700 కిలోమీటర్ల మధ్యలో ఉంటుంది. ఉదాహరణకి షాలో ఎర్త్క్వేక్స్ అంటే 0 నుంచి 70 కిలోమీటర్లు డీప్ వస్తే షాలో ఎర్త్క్వేక్స్ అని అంటారు. ఇప్పుడు మణిపూర్లో వచ్చింది ఇదే. అలాగే ఇంటర్మీడియట్ ఎర్త్క్వేక్స్ అంటే 70 నుంచి 300 కిలోమీటర్లు, డీప్ ఎర్త్క్వేక్స్ అంటే 300 నుంచి 700 కిలోమీటర్లు. ఇది ఇంకా ఎక్కువగా ప్రమాదకరంగా ఉంటాయి. సో ఈ ఎర్త్క్వేక్స్ వల్ల, అంటే భూకంపాల వల్ల మనకు వచ్చేటటువంటి ప్రభావాలు ఏంటని చూస్తే, ముందు గ్రౌండ్ షేక్ అవుతుంది, దానివల్ల మనం కూడా షేక్ అవుతాం. అలాగే సెటిల్మెంట్స్, ఒక్కొక్క చోట గ్రౌండ్ పగిలిపోతుంటుంది, రోడ్లు కానీ వేరే ప్రాంతాలు కానీ చిన్న భిన్నం అవుతూ ఉంటాయి. అట్లాగే ల్యాండ్ అండ్ మడ్ స్లైడ్స్, కొన్ని చోట్ల ఈ భూమి ఏదైతే ఉందో ల్యాండ్ స్లైడ్స్ జరుగుతూ ఉంటాయి, కొండ చర్యలు విరిగిపడ్డము, లేదా బాగా మట్టి అది ఉన్న చోట ఆ నేల కిందకి జారిపోవడం అట్లాంటిది. అలాగే కొన్ని చోట్ల ఫైర్స్ కూడా వస్తాయి ఈ భూకంపాల వల్ల, ఎందుకంటే కింద ఉన్న ఈ పవర్ లైన్స్ ఇట్లాంటివి షార్ట్ సర్క్యూట్ అవుతూ ఉంటాయి అట్లా. అలాగే గ్రౌండ్ లర్చింగ్, కొన్ని చోట్ల భూమి కుంగిపోతుంది. అలాగే అవలాంచిస్, అంటే మనకి మంచు ప్రాంతాలు ఇట్లాంటివి ఉన్న చోట బాగా విపరీతమైనటువంటి మంచు పైనుంచి అలా కిందకి జారిపోతుంది, బాహుబలి సినిమాలో లాగా. అలాగే గ్రౌండ్ డిస్ప్లేస్మెంట్, అంటే భూమి కదులుతుంది. కొన్ని చోట్ల డ్యాములు విరిగిపోయి ఫ్లడ్స్ వచ్చేస్తూ ఉంటాయి, అంటే వరదలు వస్తూ ఉంటాయి. కొన్ని చోట్ల బిల్డింగులు కూలిపోతాయి. కొన్ని చోట్ల ఇదే భూకంపం కనుక సముద్రంలో వస్తే సునామీ అని కూడా అంటాం. సో అట్లానే ఎర్త్క్వేక్స్ ఇన్ ఇండియాలో కనుక మనం చూస్తే, ఇండియా చాలా హైలీ ఎర్త్క్వేక్ ఎఫెక్టెడ్ కంట్రీ. అంటే జపాన్ అంత కాదు కానీ బట్ కొంతలో కొంత భూకంపాలు చాలా అధికంగా వచ్చేటటువంటి దేశం. ముఖ్యంగా హిమాలయ ప్రాంతం మొత్తం కూడా భూకంపాలు వచ్చేటటువంటి ప్రాంతం. సో దీన్ని ఆధారంగా చేసుకునే భారతదేశంలో 2, 3, 4, 5 ఎర్త్క్వేక్ జోన్స్గా 4 ఎర్త్క్వేక్ జోన్స్గా భారతదేశాన్ని విడగొట్టారు. అంటే ఎక్కడైతే ఇంటెన్సిటీ ఎక్కువ వస్తుందో సో దాన్ని ఒక జోన్లో పెట్టారు, తక్కువ ఇంటెన్సిటీ వచ్చేదాన్ని తక్కువ జోన్లో పెట్టారు. ఉదాహరణకి మీకు ఇక్కడ చూసుకుంటే జోన్ 2 అంటే తక్కువ రిస్క్, జోన్ 5 అంటే హెవీ రిస్క్. సో జోన్ 5 ఎక్కడున్నాయి చూడండి, మీకు బాగా రెడ్ కలర్లో కనిపిస్తున్నాయి కదా, ఇదిగో నార్త్ ఈస్ట్ అంటే ఈశాన్య రాష్ట్రాలు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి భూటాన్కి దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతం, జమ్మూ అండ్ కాశ్మీర్, ఉత్తరాఖండ్, ఈ ప్రాంతాలన్నీ కూడా అత్యధికంగా భూకంపాలు వచ్చే ప్రాంతం. దీంతో పాటుగా
జోన్ 4 ఇంటెన్సిటీ 4 ఉంటుంది, హై రిస్క్ జోన్ ఉంటుంది. ఇది కొంచెం ఎల్లో కలర్లో ఉంది చూడండి. ఎక్కువగా ఇగో ఇక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్ మొత్తం ఆల్మోస్ట్ మీకు బీహార్, ఉత్తరప్రదేశ్ ప్రాంతం వరకు కూడా ఉంటుంది. అట్ ద సేమ్ టైం గోవాకి దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా ఒక ఫాల్ట్ ఉంది. సో అక్కడ కూడా మనకి ఈ జోన్ 4 ఉంటుంది. ఇంకా జోన్ 3 మోడరేట్ రిస్క్, ఆల్మోస్ట్ భారతదేశంలో మిడిల్ పార్ట్ కాకుండా ఇంకా మిగతా కోస్టల్ ఏరియాస్ అంతా కూడా ఈ జోన్ 3లోకి వస్తుంది. ఇంకా జోన్ 2 అసలు రిస్క్ లేని జోన్ అది. సో జోన్ 2 రిస్క్ లేని జోన్ అంటే ఇంకా హైదరాబాదు ఈ ప్రాంతం అంతా కూడా, అలాగే మధ్యప్రదేశ్ ఈ ప్రాంతాలన్నీ కూడా, మనకి ఒడిశా ఈ ప్రాంతాలన్నీ జోన్ 2లో ఉంటాయి అన్నమాట. సో మీకు ఇక్కడ జోన్ 3 కాబట్టి ఇక్కడ ఇగో ఖమ్మం, భద్రాచలం ఈ ప్రాంతాలని కొంతవరకు ఇక్కడ కవర్ చేస్తుంది. సో ఇది భారతదేశంలో ఉన్నటువంటి ఈ భూకంపాలు వచ్చేటటువంటి ప్రాంతం. సో దీని ప్రకారంగా తీసుకుంటే 2002లో ఈ మ్యాప్ ఇచ్చారు. 59% భారతదేశంలో ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా ఎంతో కొంత భూకంపాలు అంటే ఎర్త్క్వేక్స్ వచ్చేటటువంటి ప్రాంతమే 59%. కాకపోతే జపాన్ ఆ దేశాలంతా ఎక్కువగా రాకపోవచ్చు. అట్లానే మీరు చూస్తే క్వశ్చన్ ఆఫ్ ద డే ఈరోజు దీనికి సంబంధించి రిలేటెడ్ పీ వేవ్స్, ఎస్ వేవ్స్ అని ఉంటాయి. అవి నేను గతంలో చెప్పేశాను కాబట్టి ఈరోజు చెప్పలేదు. సో దీన్ని మీ ఆన్సర్ కమెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే వివిధ రకాల భూకంపాలను వాటి కారణాలతో వివరించండి. భూకంప కార్యకలాపాలకు సహజ మరియు మానవ ప్రేరేపిత కారకాలు ఎలా దోహదం చేస్తాయి 200 పదాల్లో రాయండి. సో ఇది మణిపూర్ ఎర్త్క్వేక్కి సంబంధించి అండ్ ఆల్సో ది జియోగ్రఫీ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ఎర్త్క్వేక్స్. సో మళ్ళా అగైన్ విల్ మీట్ ఇన్ ద టుమారోస్ క్లాస్.